కొట్లాట నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. తిట్లు శాపనార్థాలతో వేమిరెడ్డి వర్సెస్ నల్లపురెడ్డి ఎపిసోడ్లో పొలిటికల్ రచ్చ అంతకు మించి అన్నట్లుగా మారిపోయింది. ఎలా మాట్లాడొద్దో అలా మాట్లాడుకుంటూ డైలాగ్ వార్ కి దిగుతున్నారు నేతలు. కౌంటర్ కు ఎన్కౌంటర్ తో పాలిటిక్స్ ని హీట్ ఎక్కిస్తున్నారు. సై అంటే సై అంటూ ఇద్దరు ఎంతకు తగ్గకపోవటంతో కోవూరు కయ్యం ముదురుతోంది. వేమిరెడ్డి వర్సెస్ నల్లపురెడ్డి ఎపిసోడ్ ఇంకెంత దూరం? నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ వార్. తిట్లు శాపనార్థాలు, కోవూరులో పొలిటికల్ రచ్చ. సై అంటే సై అంటూ తగ్గని వేమిరెడ్డి నల్లపురెడ్డి. నల్లపురెడ్డి యాక్షన్, ప్రశాంతిరెడ్డి రివర్స్ కౌంటర్. నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయం కాకరేపుతోంది. అధికార టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విమర్శించడంపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే విమర్శలను తిప్పికొట్టే సమయంలో ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. అటు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని పిచ్చోడు అంటూ మరింత కాక రాజేశారు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు చేరుకోవడంతో కోవూరు రాజకీయం మళ్లీ సెగలు పుట్టిస్తోంది. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య రాజకీయ పోరు వాడి వేడిగా సాగుతోంది. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గెలిచిన 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు నల్లపురెడ్డి. ఇక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తట్టమట్టి కూడా వెయ్యలేదన్న వేమిరెడ్డి విమర్శలను ఖండిస్తూ రేణిగుంట మెస్లో తట్టల వ్యాపారం చేశావా అంటూ ఎమ్మెల్యేపై ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్స్ పై రియాక్ట్ అయిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తాను సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డినా లేక వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డినా అన్న విషయం మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డికి అనవసరమంటూ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందే తాను ప్రజలకు వివరణ ఇచ్చాను అని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఆయనో పిచ్చోడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. ఇకపై తన విషయంలో తప్పుగా మాట్లాడితే సహించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కోవూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ మధ్య ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారితీశాయి. పోటాపోటీ ఫిర్యాదులు, నిరసనలతో హోరెత్తించారు. తన ఇంటిని ధ్వంసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో కోవూరు కొట్లాట హై వోల్టేజ్ హీట్ ని క్రియేట్ చేసింది. అప్పుడు నెల రోజుల పాటు కోవూరు పొలిటికల్ హీట్ స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేసింది. అప్పట్నుంచి ఆన్ అండ్ ఆఫ్ గా అధికార విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తూనే ఉంది. ఒకే కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు పీక్ లెవెల్ కి చేరుకుంది. గత ఎన్నికల ముందు వరకు అంతా ఒకే పార్టీలో ఉండగా ఎన్నికల సమయంలో వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ప్రసన్నపై ప్రశాంతిరెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. నాటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉండగా ప్రసన్నకుమార్ ఎప్పటికప్పుడు తన విమర్శలకు పదును పెడుతూ ఉండడంతో వివాదం ముదిరిపోతోంది. లేటెస్ట్ గా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇంటి పేరును మార్చేస్తూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు చేయడంతో మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి పంచాయతీ ఎటు దారి తీస్తుందనేది వేచి చూడాలి మరి.